నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో వేడుకలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ వేడుకలకు హాజరయ్యారు. తొలుత గన్ పార్క్ వద్ద అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం ఈ ప్రజాపాలన దినోత్సవాన్ని తెలిపారు. ఇక ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే రాసుకున్న చరిత్ర మనదని అన్నారు. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయమే నేడు మనమంతా అనుభవిస్తున్న ప్రజాస్వామ్యమని సీఎం పేర్కొన్నారు. ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన ఘనత తెలంగాణ సాయుధ పోరాటానికి ఉందన్నారు. 1948 సెప్టెంబర్ 17న ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి స్వేచ్ఛా పథకాన్ని ఎగరవేశారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ గడ్డపై రాజరికానికి ఘోరి కట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ 17 అని, అందుకే ఈ రోజున ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నామంటూ రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సీఎం రేవంత్ జరిగిన అభివృద్ధిని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికను సీఎం ప్రజలకు వివరించారు. కృష్ణా జలాలపై రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ పదార్థాల వినియోగంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇక మూసీ పునరుజ్జీవం చేస్తారు అన్నారు. ఇక సబర్మతి, యమున, గంగాలకు ధీటుగా మూసీని నిర్మిస్తాము అని హామీ ఇచ్చారు. ఇక మూసీ ఒడ్డున ఉన్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. వారి జీవన ప్రమాణాలు పెంచే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. మూసీ కారిడార్ ను అభివృద్ధికి చిరునామా చేస్తామన్నారు. పర్యాటక కేంద్రంగా మూసీని నిలబెడతాం, ఆ ప్రాంతంలో తెలంగాణ చరిత్రకారుల విగ్రహాలు పెడతాం, ఎన్ని అడ్డంకులు వచ్చినా నిలబడతా, మూసీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణ గోదావరిలో ప్రతి చుక్క హక్కుపై రాజీ పడేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. న్యాయ పోరాటానికి ప్రభుత్వం సిద్ధం, గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. కృష్ణాలో 904 టీఎంసీ సాధించేందుకు ప్రభుత్వం వాదన వినిపిస్తాం, మన వాటా సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరు అడ్డంకులు కల్పించినా ఇక ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే 100 ఏళ్లకు సరిపడా తాగునీరు కోసం గోదావరి నీళ్లు తెస్తున్నామని చెప్పారు. గోదావరి నదీ జలాలకు సంబంధించి ఈనాడు జరుగుతున్న చరిత్ర మీకందరికీ తెలుసు. ఈ 2 నదులు తెలంగాణ జీవ నదులు. ఆ నదుల్లో మనకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడేది లేదు. గత పాలకుల తప్పులను సరిదిద్ది ప్రతి చుక్క నీటిపై పక్కా హక్కులు సాధించే దిశగా కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇటీవలే మన ఇంజనీర్లకు, న్యాయ నిపుణులకు స్పష్టమైన దిశ నిర్దేశం రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. కృష్ణా జలాలలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన ముఖ్యంగా నికర జలాలు, వరద జలాలు, మిగులు జలాలు మొత్తం కలిపితే తెలంగాణకు రావాల్సింది 904 టీఎంసీల నీళ్లు. ఈ 904 టీఎంసీల నీళ్లను సాధించడానికి కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరఫున పక్కాగా బలమైన వాదన వినిపించడానికి అవసరమైన సూచనలను, సలహాలను సాగునీటి పారుదల శాఖ మంత్రితో పాటు మేమే స్వయంగా సమీక్షించి వాళ్లకు సూచనలు చేయడం జరిగింది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలలో రావాల్సిన వాట కోసము ఈ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పక్కడిబందీగా ప్రయత్నం చేసి మనకు రావాల్సిన వాటాను సాధించుకుంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా త్యాగాలకు చిహ్నమైన తెలంగాణలో మత్తుకు స్థానం లేదని రేవంత్ తేల్చి చెప్పారు. కొందరు యువత గంజాయి డ్రగ్స్ తో పెడదోవ పడుతున్నారని, డ్రగ్స్ దందాను అడ్డుకోవడం కొందరికి నచ్చకపోయినా వెనకడుగు వేయబోమని తేల్చి చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ దందాలో ఎవరి బంధువులు ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అలాంటి వాళ్లు ఫామ్ హౌస్ లోనే కాదు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమని రేవంత్ చెప్పారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా నిలబెడతామని, ఇందుకు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని, ప్రభుత్వంతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. పోరాటాలకు వేదిక తెలంగాణ ప్రాంతం, త్యాగాలకు వేదిక తెలంగాణ ప్రాంతం, అమరవీరులకు ఒక ప్రతీక. అలాంటి తెలంగాణ ప్రాంతాన్ని ఈనాడు మత్తు మహమ్మారి, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, తెలంగాణ యువతను పట్టి పీడిస్తున్నది. ఇది నా సమస్య, మీ సమస్య, ప్రతి పేదవాడి సమస్య. ధనవంతులు, శ్రీమంతులు లేదా విలాసవంతమైన జీవితం గడుపుతున్న వాళ్ళే
ఈ గంజాయి డ్రగ్స్ బారిన పడడం లేదు. ఈనాడు జరుగుతున్న కేసులు, వస్తున్న సమాచారం, మధ్యతరగతికి సంబంధించిన యువత కూడా పెడధోరణిలో పోతున్నారు. పట్టణానికే పరిమితంగా, నగరానికే పరిమితం కాలే, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈనాడు గంజాయి మూలాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కేసులు జరుగుతున్నాయి. ఈ కేసుల వెనకాల చూస్తే గంజాయి ప్రభావమో, డ్రగ్స్ ప్రభావమో అధికంగా కనిపిస్తుంది. అందుకే మిత్రులారా, ఈనాడు మీ అందరి సహకారాన్ని నేను కోరుకుంటున్నా. ప్రజలు ఇందులో సంపూర్ణంగా ఈ ప్రభుత్వంతో కలిసి రావాలి. కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, కొంతమందికి మా ప్రయత్నం నచ్చకపోవచ్చు, కానీ ప్రజల నుంచి నేను ఆశిస్తున్నా మీరందరు అండగా నిలబడాలి. అందుకే గతంలో జరిగిన పరిణామాలు మీకు తెలుసు. డ్రగ్స్కు సంబంధించి హైదరాబాద్ గేట్వే ఆఫ్ హైదరాబాద్ ఫర్ డెవలప్మెంట్ అనుకుంటా డ్రగ్స్కి గేట్వేగా కొంతమంది ఫోర్స్ను తీసుకొచ్చినాం. ఇది భవిష్యత్తులో తెలంగాణ యువతను సరైన దారిలో పెట్టడానికి, ఈ డ్రగ్స్ గంజాయి వ్యాపారాలు చేసే వాళ్ళను నిర్మూలించడం కోసం ఈనాడు ఈ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొంతమందికి నచ్చకపోవచ్చు, అయినా ఇందులో వెనుకడుగు వెయ్యాలన్న ఆలోచన లేదు. మొన్న జరిగిన ప్రపంచ దేశాలలో 138 దేశాలు ఈ గంజాయి డ్రగ్స్ నిర్మూలన మీద ఒక పోటీ జరిగింది. దాంట్లో హైదరాబాద్ వరల్డ్ పోలీస్ సమ్మిట్ WPS 2025లో డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో మన హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రథమ బహుమతి సాధించింది. 138 దేశాలలో గంజాయి డ్రగ్స్ ను నియంత్రించడంలో పోలీస్ వ్యవస్థల మధ్యలో పోటీ జరిగితే హైదరాబాద్ నగర పోలీస్ వ్యవస్థ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలబడ్డది. అంటే ఈరోజు మా ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ ను నియంత్రించడానికి ఏ రకంగా మన పోలీస్ వ్యవస్థ ప్రయత్నం చేస్తుందో మీరందరూ గమనించాలి. కాబట్టి మిత్రులారా, ఈరోజు గంజాయి డ్రగ్స్ కు సంబంధించి ఎంత పెద్దవారు ఉన్నా, ఎవరి బంధువులున్నా, ఎవరి మిత్రులున్నా, ఎవరిని ఈ ప్రభుత్వం వదలదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. రాజకీయాలలో వాళ్ళకు హోదాలు ఉండొచ్చు, ఆ హోదాలలో ఉన్న వాళ్ళకు బంధువులు ఉండొచ్చు, ఆ బంధువులకు ఫామ్ హౌజులు ఉండొచ్చు. కానీ ఫామ్ హౌజులు డ్రగ్స్కో గంజాయికో కేంద్రాలుగా మారి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తామంటే ఫామ్ హౌజుల్లోనే కాదు, బొక్కలో దాచుకున్న మా పోలీస్ వ్యవస్థ లాక్కొచ్చి మరి కటకటాల వెనకాల వేస్తుంది. ఇతర దేశాల నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి శాశ్వతంగా ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఈ వ్యాపారాలను కూడా చేస్తుండ్రు. మా పోలీస్ వ్యవస్థ వాళ్ళ పట్ల కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టింది. ఖచ్చితంగా వాళ్ళందరిని కూడా పట్టుకుంటాం, వాళ్ళందరినీ కటకటాల వెనకాల తోసేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, దేశంలోనే ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి. మీరందరూ సహకరించాలి. తల్లిదండ్రులందరూ కూడా ఆలోచన చెయ్యాలి. మనం ఎంత కష్టపడి జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని ఆస్తులు అంతస్తులు కూడబెట్టినా, మన పిల్లలు వ్యసన పరులై గంజాయికో డ్రగ్స్కో బానిసలైతే మన బాధ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధితో కూడుకునే ప్రయత్నాన్ని రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగతమైన దేశాలకు అతీతంగా ఈ ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో వితండవాదం చేయడం కానీ, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టే వాళ్లను తెలంగాణ సమాజం బహిష్కరించాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఆనవాళ్లు ఉండొద్దు. ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలకు వేదిక, త్యాగాలకు పునాదులు. ఈ అమరవీరులు గొప్ప త్యాగాలు చేసిన చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర కాలగర్భంలో కలిసిపోకూడదు. ఈ గంజాయి డ్రగ్స్ బ్యాచ్ను వదలకూడదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నాను. అదేవిధంగా కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కేంద్రంలో వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన ఆయన ఆలయ డిప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాద్, సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎండీ ద్వారకా తిరుమలరావు ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఇక అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి సంబంధించిన
విశిష్టార్చనలు ఆశీర్వచనాలు అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరాన్ని పోలవరం ఎమ్మెల్యే చిది బాలరాజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తర్వాత సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం బలమైన కుటుంబానికి పునాది అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా శ్రేయస్సు కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయని అన్నారు. ఈ శిబిరాల ద్వారా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు పసుపులేటి రాము, టీడీపీ మండల అధ్యక్షుడు సుంకవల్లి సాయి, బీజేపీ మండల అధ్యక్షుడు గుడ్ల రాంబాబు, బీజేపీ జిల్లా నాయకులు చాట్రాతి ప్రసాద్, కొండపల్లి ప్రసాద్ తదితరులు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ఎన్డీఏ కూటమి ప్రత్యేకించి అన్ని గ్రామాల్లో ఈ వైద్య సదుపాయం మంచిగా అందరికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యల్లోనే భాగంగా ఈరోజు ఈ మంచి కార్యక్రమం నారీ స్వస్తిక్ అనేటువంటి కార్యక్రమానికి ఏర్పాటు చేసి, ముఖ్యంగా మహిళల్లో అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు. బయటకు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వారిని ఇబ్బందులు లేకుండా, అలాగే చదువుకున్నటువంటి విద్యార్థుల్లో రక్తహీనత, బలహీనత ఇలాంటి వాటి అన్నింటినీ కూడా గుర్తించి వాటికి మంచి మంచి మెడిసిన్స్ ఇచ్చి ఫ్రీ టెస్టులు ఇచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందాక మనందరం కూడా ప్రతిజ్ఞ చదివాం. ఆ ప్రతిజ్ఞలో మనందరం ఆ ప్రతిజ్ఞను ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ప్రతి గ్రామాల్లో వైద్య సదుపాయం అందక అనేక గ్రామాల్లో గత ప్రభుత్వాలు నిర్వీర్యం వల్ల ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతి గ్రామంలో సరైన వైద్య సదుపాయం అందించే విధంగా ఈరోజు ఎన్ని కూటమి చర్యలు తీసుకుంటుంది. చర్యల్లో భాగంగా అనేక మనం ఉచితంగా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ మన హాస్పిటల్ నుంచి కూడా గిరిజన గూడెల్లో మంచి మంచి టెస్టులు చేసి, ఆ టెస్టులు అనేక వేల రూపాయలతో కూడినటువంటి టెస్టులు చేపించి దానికి మెరుగైన వైద్య సదుపాయం అందించే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఉచితంగా మనం అనేక చోట్ల కూడా మెడిసిన్ క్యాంపెయిన్ కూడా ఏర్పాటు చేసి, అలాగే బ్లడ్స్ కూడా అనేక కార్యక్రమాల్లో బ్లడ్స్ కూడా తీసుకొని, అలాగే నిరుపేదలకి మన తరపున బ్లడ్స్ అందించడం ఇలాంటి అనేక. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే తాటిపల్లి వెంకట రమణారెడ్డి మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో అనేక మంది యువకులు, మహిళలు పాల్గొని రక్తదానాన్ని అందించారు. ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సైతం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ, గత 11 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి అనేక సేవ అందిస్తున్నారని, అంతేగాక ముఖ్యమంత్రిగా గుజరాత్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచారని నేను గుర్తు చేశారు. అలాగే భారతదేశంలో విశ్వ గురువుగా నిలవడమే లక్ష్యంగా అహర్నిశలు కష్టపడుతున్న ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఈ దేశానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. రక్తదానం చేయడం వల్ల మరో ప్రాణాన్ని కాపాడిన వారు అవుతాము అని, రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని, అందరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఎమ్మెల్యే రమణారెడ్డి పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు నేడు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం, మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ తోరణాల విషయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ శ్రేణులు పార్టీ తోరణాలను కట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ సిబ్బంది పోలీసుల సమక్షంలో వాటిని తొలగించారు. తెలంగాణ విమోచన దినోత్సవం రోజు అంబేద్కర్ విగ్రహానికి పార్టీ తోరణాలు కట్టడం అవమానకరమని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
నల్లబెల్లి ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇక దీంతో బీజేపీ శ్రేణులు గతంలో ఆయా పార్టీలు తమ జెండాలతో అంబేద్కర్ విగ్రహానికి అలంకరించలేదా అంటూ బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలపై వాగ్వివాదానికి దిగారు. దీంతో పోలీసులు వారు అడ్డుకొని ఇక వెనక్కి పంపారు. ప్రధాని మోదీ పుట్టినరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తాము కార్యక్రమాలు చేస్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుల సహాయంతో అడ్డుకోవడం సరికాదని బీజేపీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏదేమైనా పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఎందరో మహనీయుల త్యాగఫలం మన తెలంగాణ అని రాష్ట్రం పాలనలో ప్రభుత్వ ప్రతి నిర్ణయం సందర్భంలో తెలంగాణ రాష్ట్రం సాధన కోసం అమరులైన వారి త్యాగాలు గుర్తుంటాయని తెలంగాణ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఐడిఓసి కార్యాలయంలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 77 సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపై రాజరికానికి, నియంతృత్వానికి, పెత్తందారీతనానికి వ్యతిరేకంగా సాయుధ వీరులు నిజాం నిరంకుశ రాజును ముట్టడించిన తెలంగాణ బానిస సంఖ్యలను తెంచివేశారని అన్నారు. ఇక సెప్టెంబర్ 17, 1948 సంవత్సరంలో మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం తమ జీవితాలను త్యాగం చేసిన దొడ్డి కొమరయ్య, షేక్ బందంగి, బాను నాయకులకు నివాళులర్పించడమే గాక వారి త్యాగాలను కొనియాడారు. అనేక మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉండాలని, ప్రతి నిర్ణయంలో ప్రజల కోసం ఉండాలని, అమరుల ఆశయాలు యువత ఆకాంక్షలు ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ విధ్వంసమైన తెలంగాణ పునరుజ్జీవనానికి చర్యలు చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజుబాబు, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు తెలంగాణ హైదరాబాద్ స్టేట్ దాదాపు 600 సంవత్సరాలుగా ఒక దేశంగా ఉన్నటువంటి ప్రాంతం, బ్రిటిష్ ప్రభుత్వానికి సబార్డినేట్ గా ఉన్నటువంటి రాజ్యం భారతదేశంలో విలీనమైంది. 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు భారతదేశానికి స్వతంత్రం వస్తే 1948 సెప్టెంబర్ 17వ తారీఖు అంటే ఈ రోజు ఈ దేశం, ఈ ప్రాంతం భారతదేశంలో పూర్తి స్థాయిలో విలీనమై రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్య పాలన, రాజ్యాంగబద్ధ పాలన ఈ ప్రాంతంలో వచ్చినటువంటి దినం. 77 సంవత్సరాల క్రితం తెలంగాణ బద్దపై రాచరికానికి, నియంతృత్వానికి, ప్రతిపాదితానికి వ్యతిరేకంగా మనందరికీ తెలుసు సాయుధ పోరాటం తెలంగాణ ప్రాంతంలో జరిగింది. 1946లో మొదలైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం దాదాపు 3000 గ్రామాలను విముక్తి చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం మెదక్ జిల్లా మసాయిపేట మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసి సంబరాలు నిర్వహించారు.
అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. నేటి నుండి 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరవీరుల త్యాగం మరవలేనిదని ఈ సందర్భంగా వారన్నారు. జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మాసాయిపేట బీజేపీ మండల శాఖ తరఫున ఘనంగా నిర్వహించడం జరిగింది. రాబోయే స్థానిక ఎలక్షన్లలో మెదక్ పార్లమెంట్లో తెలంగాణలో మొత్తం బీజేపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లలో బీజేపీ ముందంజలో ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తాము. రైలు పట్టాల వలె చదువు క్రీడలను సమానంగా సరిచేసుకుని వెళితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి రామాంజనేయులు వ్యాఖ్యానించారు. బుధవారం కర్నూలు నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ క్రీడా దినోత్సవ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడల్లో స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వం 3% రిజర్వేషన్ క్రీడాకారులకు కేటాయించడం అభినందనీయమని అన్నారు. ఇటువంటి స్పోర్ట్స్ కోటాను అందుకునేందుకు విద్యార్థులు చిన్నతనం నుండే క్రీడా సాధన చేసి విద్య, ఉద్యోగ అవకాశాలను పొందేందుకు ప్రయత్నించాలని ఆయన విద్యార్థులను కోరారు. కార్పొరేట్ స్కూల్లో క్రీడా మైదానాలు తక్కువగా ఉంటాయని, తక్కువ దానిలో ఇష్టంతో సాధన చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం క్రీడా విజేతలకు ప్రతిభా సర్టిఫికెట్లను అందజేసి ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సుహాసిని, ప్రాంతీయ పర్యవేక్షకులు రామాంజనేయులు, కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, విద్యాసంస్థ డీన్ క్యూప్షన్ తో పాటు పీఈటీ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థులు చేసిన క్రీడా విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం దానికి ధ్యాన్ చంద్ హాకీ లెజెండ్ అని పేరు పెట్టడంతో కేంద్ర ప్రభుత్వం ఆయన ఆటను చూసి ఆయన బర్త్డే ఆగస్టు 29 కాబట్టి 29న నేషనల్ స్పోర్ట్స్ డే ప్రకటించినారు. మరి మీరు ఇప్పుడు కూడా సెప్టెంబర్ కాబట్టి నెల రోజుల పాటు మీరు వివిధ రకాల క్రీడల్లో పాల్గొని మీరు స్కూలు ఒక చిన్న స్కూల్ అయినప్పటికీ ఉన్న స్థలంలో మీకు కాంపిటీషన్స్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్ వారికి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆరోగ్యం అంటే ఎలాగొస్తుందంటే స్టెప్ అవుట్ అండ్ ప్లే. మీరు ఎప్పుడైతే పరిగెత్తి ఆడతారో, మీరు పరిగెత్తి ఆడినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా ఉంటుంది, రెస్పిరేటరీ సిస్టమ్ బాగుంటుంది, మీ ఐక్యూ కూడా బాగా డెవలప్ అవుతుంది. అప్పుడే మీరు బాగా చదువుకోగలుగుతారు. అందుకోసం ప్రతి స్కూల్లో కనీసం 1 గంట బిఫోర్ స్కూల్ కానీ ఆఫ్టర్ స్కూల్ కానీ మీరు ఆడగలిగితే అందులో వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. మన ప్రభుత్వం హారిజంటల్ రిజర్వేషన్ అని 3% రిజర్వేషన్ ఇచ్చినారు. దానికి ఎంసెట్కి వస్తుంది, నీట్కి వస్తుంది. తర్వాత విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అవకాశాలను కూడా వినియోగించుకోవచ్చు. ఎందుకంటే చదువుతో పాటు దాన్ని వినియోగించుకునే వాళ్ళు చాలామంది ఎంబీబీఎస్, ఇంజనీర్లు, పోలీస్ డిపార్ట్మెంట్లో అయిన వాళ్ళు ఉన్నారు. మీకు కూడా ఒక 100 మందిలో ఒకరికైనా అవకాశాలు వచ్చాయి. ఏమీ రాకపోయినా ఆరోగ్యం కోసం ఆటలు అనేది చాలా అవసరం. కాబట్టి అటువంటి ఆటలు ఆడిపించడానికి శ్రీ చైతన్య స్కూల్ ముందుకు వచ్చి మీకు ఒక స్పోర్ట్స్ డే పెట్టినందుకు చాలా సంతోషం. దీనికి సహకరిస్తున్న హెడ్స్కి అందరికీ, ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.